గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఉస్కో అంటే మున్సిపల్ అధికార గణం డిస్కో అన్నారంట. పాత మున్సిపల్ కార్యాలయం వాడకం అంశంలో నాని అడుగడుగున నిబంధనలకు పాతరేసిన రిటర్నింగ్ అధికారి పద్మావతి మొదలు మున్సిపల్ అధికారుల వరకు మిన్నకుండిపోయి అయ్యవారి అడుగులకు మడుగులొత్తారు. టీడీపీ నాయకులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన నోటీసుతో మమ అనిపించారు. కానీ నిజాలు దాచాలంటే దాగిపోతాయా? ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుడివాడ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో కొంత ప్రాంతాన్ని కొడాలి నాని తన క్యాంప్ ఆఫీస్ గా వాడుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక మున్సిపల్ కమిషనర్ నోటీస్ ఇవ్వడంతో ఖాళీ చేశారు. అయితే నామినేషన్ లో తాను ప్రభుత్వ వసతి ఉపయోగించుకోలేదని నాని పేర్కొనడం నిబంధనలకు విరుద్ధమంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై రిటర్నింగ్ అధికారి కనీసం స్పందన చూపలేదు. ఈ విషయంలో కొడాలి నాని పక్కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టమైన ఒక్క అధికారికి కూడా ఇది తప్పని చెప్పే ధైర్యం లేకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని మంత్రి పదవి వరించింది. 2019 జూన్ 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం కోసం పరిశీలన జరుగుతున్న సమయంలో ఆయన కన్ను పాత మున్సిపల్ కార్యాలయంపై పడింది. కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఆ భవనాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి వచ్చిన అభివృద్ధి నిధులు సుమారు 3 కోట్లతో పాత భవనానికి మరమ్మతులు చేయించారు. 2019 నవంబర్లో ఆ భవనంలోకి ప్రవేశించారు. మున్సిపాలిటీ సొమ్ముతో మరమ్మతులు చేసి మరీ భవనాన్ని ఆయనకు అప్పగించారు. 2019 నవంబర్లో పౌర సరఫరాల శాఖతో మున్సిపాలిటీ వారు 3 ఏళ్ల కాలానికి లీజు ఒప్పందం చేసుకున్నారు. పౌర సరఫరాల శాఖతో మున్సిపాలిటీ ఒప్పందం 2022 నవంబర్ 30న ముగిసింది. నాటి నుంచి 2023 జులై వరకు 7 నెలల పాటు ఎమ్మెల్యే నాని ఆక్రమణలోనే పాత మున్సిపల్ భవనంలోని పై అంతస్తు ఉంది. ఈ కాలానికి ఎలాంటి అద్దె చెల్లించకుండా ఉచితంగా ప్రభుత్వ భవనాన్ని నాని ఉపయోగించుకున్నారు. 2023 జులై 10న మళ్లీ నాని పేరుతో మున్సిపల్ శాఖ ఒప్పందం చేసుకుంది. 2025 నవంబర్ వరకు ఆయన పేరుతో లీజుకిచ్చినట్టు అందులో పేర్కొన్నారు. మరోసారి ఎలాంటి బహిరంగ వేలం లేకుండానే నాని పేరుతో ఒప్పందం జరిగిపోయింది. ప్రజాప్రతినిధి పేరున ప్రభుత్వ భవనాలు అద్దెకు తీసుకోవడం, అద్దె కట్టకుండా తన ఆధీనంలో ఉంచుకోవడం అధికార దుర్వినియోగం కాదా? గుడివాడకు చెందిన భవిష్యత్ భద్రతా దళం వ్యవస్థాపకుడు వైవి మురళీకృష్ణ సమాచార హక్కు చట్టం ద్వారా పాత మున్సిపల్ భవనం లీజు వివరాలను అడిగారు. పౌర సరఫరాల శాఖ పూర్తి స్థాయిలో అద్దెను చెల్లించలేదని, 7 నెలల పాటు ఎమ్మెల్యే కొడాలి నాని అధీనంలో భవనం ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. మొన్న 25వ తారీఖున ఇక్కడ లోకల్గా కొడాలి నాని గారు నామినేషన్ వేశారు. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు. ఆయన నామినేషన్లో ఉన్న అఫిడవిట్, ఇది 17వ పేజీ అండి. ఇది అఫిడవిట్లో ఇందులో వాళ్ళు ఏ కాలం ఏంటంటే, ఈ అఫిడవిట్లో ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు నుండి 10 సంవత్సరాల ముందు మీరు ఏదన్నా ఒక గవర్నమెంట్కి సంబంధించిన దేన్నైనా సరే భవనాన్ని వాడుకున్నారా, వాడుకుంటే ఎస్ఆర్నో తెలపమని ఒక అఫిడవిట్లో ఒక కాలం ఇచ్చారండి. దీంట్లో ఈయన నో అని పెట్టారండి. ఇది చాలా తప్పండి. ఈయన ఇక్కడ మా పక్కనే ఉంది పాత మున్సిపల్ ఆఫీసు, దాంట్లో ఫస్ట్ ఫ్లోరు ఈయన వాడుకుంటున్నాడు. ఈయన వాడుకున్నట్టు మేము గత 2020 నుంచి మేము భవిష్యత్ భద్రతా దళం తరఫున ఈయన వాడుకుంటున్నాడు, డబ్బులు కడతలేదు. దానికి అనవసరంగా 23,65,000 డబ్బులతో దాన్ని రెనోవేట్ చేసి ఆయనకి రెంట్కి ఇచ్చారు. ఆయన డబ్బులు కరెంటు బిల్ కూడా కడతలేదు. ఈ విషయమై మేము సమాచారం చట్టం కింద అడిగాం మున్సిపల్ కమిషనర్ గారిని. ఆయన చాలా క్లియర్గా ఇక్కడ రాసి ఇచ్చాడు మాకు. ఏమని, ఇది 23,65,000 మేము ఖర్చు పెట్టాం. దీనికి జనరల్ ఫండ్స్ నుండి, మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుండి ఖర్చు పెట్టారు. అప్పటి నుండి ఈయన వాడుకొని ఈయన పదవి ఏది మంత్రిగా ఉన్న 3 సంవత్సరాలు వాడుకున్నాడు. అది వదిలేసేస్తే దాని రెంటు అప్పటికి కట్టలేదు, వాళ్ళు సగమే కట్టారు. ఆ వివరం కూడా ఇచ్చారు మాకు. దీంట్లో సగమే కట్టారు, కరెంటు బిల్లు కట్టలేదు. దాని గురించి మళ్ళీ మేము అడిగితే దానికి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, దాని గురించి మేము సివిల్ సప్లైస్ వాళ్ళకి లెటర్ రాసాము, వాళ్ళు డబ్బులు కడతారన్నారు.
సరే, అక్కడ మేము ఇంకొకటి అడిగాం క్వశ్చన్, ఇప్పుడు నుండి ఎవరు ఉంటున్నారు అందులో? మీరు వాళ్ళు 3 సంవత్సరాలు మీకు లీజ్ అయిపోయింది సివిల్ సప్లై నుండి, ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉందంటే ఇది గౌరవనీయులు కొడాలి వెంకటేశ్వరరావు గారు గుడివాడ నియోజక శాసనసభ్యులు క్యాంపు ఆఫీస్ గా వాడుకొనుచున్నారు అని వాళ్ళే మున్సిపల్ వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారండి. ఎప్పటి నుండి అండి? 30/11/2022 నుండి ఆయన వాడుకున్నట్టు చక్కగా ఇదిగోండి సంతకాలు పెట్టి మాకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుండి మళ్ళీ నేను అడిగాను, అప్పటి నుండి మీరు కరెంటు ఛార్జీలు కడుతున్నారా, రెంట్ కట్టారా అంటే రెంట్ కట్టలేదు, కరెంటు ఛార్జీలు కూడా కట్టలేదని, కరెంటు ఛార్జీలు కూడా పెండింగ్ ఉందని చెప్పి నాకు ఇచ్చిన ఎండార్స్మెంట్ అండి ఇది. 2024 మార్చి 17న మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే కొడాలి నాని అధీనంలో ఉన్న పాత మున్సిపల్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇచ్చారు. అయితే మార్చిలో వరుసగా 19, 20, 21, 22, 23, 26 తేదీల్లో రోజుకు 2 లక్షల చొప్పున, మార్చి 27న మిగిలిన 1,14,240 రూపాయలు అద్దె బకాయి చెల్లించినట్టు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. నామినేషన్ విషయంలో తలనొప్పులొస్తాయన్న ఉద్దేశంతోనే ఈ అద్దెలు చెల్లించినట్టు తెలుస్తోంది. అంతకుముందు జరిగిన ఉల్లంఘనలన్నీ ఈ రూపేణా మాఫీ అయిపోతాయని నాని భావించి ఉండడం అధికార దుర్వినియోగం కాదా? ఇక్కడ ఎమ్మెల్యేతో కలిసి ఇదే క్యాంప్ ఆఫీస్ లో, అదే పాత మున్సిపల్ బిల్డింగ్ లో ఎన్నో సార్లు చర్చా వేదిక పెట్టారు, ఎన్నో పత్రికలో ఎన్నో స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఆవిడికి తెలుసు ఈ విషయం, కంపల్సరీ తెలుసు. ఆవిడకి తెలిసి కూడా ఇంత పబ్లిక్ గా ఇంత ఇదిగా ఆయన నో అనేసి పెట్టేశాడు. నో అని పెడితే ఈవిడ ఏం చేయాలండి? రూల్స్ ప్రకారం, ఎన్నికల రూల్స్ ప్రకారం దీన్ని నాట్ క్వాలిఫైడ్ చేయాలి ఈ నామినేషన్ ని. కానీ ఆవిడ అసలు ఏమి పట్టించుకోకుండా సంతకం పెట్టేశారు. మేము ఇక్కడ ఇదే అడుగుతున్నాం, మేము ఫస్ట్ నుండి అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని జాగ్రత్తగా నిర్వహిస్తేనే స్వచ్ఛ భారత్ వస్తుంది. ఇక్కడ ఈవిడ ఈ ఎన్నికల నిబంధనలను తొంగలో తుక్కేసి ఈవిడ సరిగ్గా పట్టించుకోకుండా, ఈవిడ దీని గురించి ఇచ్చేయకుండా, ఆవిడ తెలిసి ఉండి ఆవిడ నాలెడ్జ్ లో ఉండి చేసిన తప్పండి ఇది. మేము చెప్తున్నాము, ఆవిడ నాలెడ్జ్ లో ఉండి తెలిసిన తప్పు. కాబట్టి దీన్ని ప్రధాన ఎన్నికల అధికారి గారే దీని మీద పరిష్కారం చూపించాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో ఇటువంటి అధికారులను దూరంగా పెట్టి, వివాదాలతో ముడిపడి ఉన్న అధికారులను పెట్టి నిక్కచ్చైన అధికారులను వేయవలసిందిగా, వీళ్ళ మీద ఇప్పుడు జరిగిన దానికి వీళ్ళు ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? దీనికి ఇది తప్పు జరిగింది, ఎన్నికలు ఆపుతారా లేదంటే ఎన్నికలు జరుపుతారా? మీరు ఎన్నికలు జరిపే లెక్క అయితే మీ ఎన్నికల సంఘం వృధా. అద్దె బకాయి చెల్లింపు విషయంలో మున్సిపల్ ఉద్యోగుల్లోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన సమయంలో టీడీపీ నాయకులు పాత మున్సిపల్ భవనం అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ మేరకు ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భవనాన్ని వాడుకున్న విషయాన్ని నామినేషన్లో తెలపలేదని కూడా పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరగడంతో కొడాలి అండ్ కో అప్రమత్తమైంది. ఆ భవనానికి 23 నెలల అద్దె బకాయిలున్నట్టు తేలటంతో నాని అనుచరుడొకరు అదే రోజు రాత్రి అంటే 26వ తేదీ చెల్లించినట్టు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. భాగోతం బయటపడకుండా ఉండేందుకు ఆన్లైన్ ద్వారా కాకుండా మాన్యువల్ విధానంలో నగదు చెల్లింపులు చేసినట్టు చూపారు. ఇలా చేయడం ద్వారా పాత తేదీలతో రసీదులను సృష్టించారు. పాత తేదీతోనే నో డ్యూ సర్టిఫికెట్ ను తీసుకుని ఆర్ఓకు సమర్పించారు. ఈ వ్యవహారంపై పక్కా విచారణ జరిపితే నాని పోటీకి అనర్హుడిగా తేలిపోతారని మున్సిపల్ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు.